అక్కినేని నాగార్జున గారు అనగానే గుర్తొచ్చే కొన్ని పదాలు ఉంటాయి. అవి మన్మధుడు అని, సోగ్గాడు అని ఇలా కొన్ని అందమైన పేర్లతో పిలుస్తూ ఉంటారు నాగార్జున గారిని. అయితే ఇప్పుడు నాగార్జున గారు తీసిన ప్రతి సినిమా హిట్టే అని చెప్పుకోవచ్చు. అయితే అప్పట్లో వరుసగా ఫ్లాప్స్ వచ్చాయట నాగార్జున గారికి. ఆ సమయంలో వాళ్ళ ఫ్యామిలీలో ఏం డిస్కషన్ వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా రోజుల క్రితం అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఆ ఇంటర్వ్యూలో నాగార్జున గారి గురించి మాట్లాడిన నాగేశ్వరరావు గారు కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. నాగార్జున గారిని మంచి చదువులు చదివించి హ్యాపీగా పెళ్లి చేసి 1 సంవత్సరం బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పే లోపు నేను సినిమాలో నటిస్తాను అని చెప్పారట నాగార్జున గారు. సరేలే అనేసి నాగార్జున గారికి కరాటే మరియు నటనలో శిక్షణ ఇప్పించాక ఆ తర్వాత నాగేశ్వరరావు గారే నాగార్జున గారికి సినిమా కథలను సెలెక్ట్ చేయడం మొదలుపెట్టారట. వరుసగా 3 ఫ్లాప్లు వచ్చాయట. ఒక్కసారిగా ఫిలిం ఇండస్ట్రీలో నాగార్జున అయిపోయాడు అని చెప్పుకోవడం మొదలుపెట్టారట. ఇక ఇలా అయితే కుదరదురా అని అనుకున్న నాగేశ్వరరావు గారు, నేను కథను సెలెక్ట్ చేయను, నువ్వే సెలెక్ట్ చేసుకో అని నాగార్జున గారికి ఛాన్స్ ఇచ్చారట. అప్పటి నుండి నాగార్జున గారు ఎంచుకున్న ప్రతి సినిమా హిట్ కొట్టడం మొదలుపెట్టిందట. అందుకే పిల్లలకి ఏది ఇష్టమో అదే చేయించాలి అని చెప్పుకొచ్చారు నాగేశ్వరరావు గారు. నిజంగా నాగేశ్వరరావు గారు లాంటి గొప్ప తండ్రికి పుట్టడం నాగార్జున గారు చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.